హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అయితే చాలామంది అభ్యర్థులు కూడా జియో 46 గురించి అయితే అడుగుతూ ఉన్నారు. అసలు జియో 46 ఏమైద్దన్నా, మరి పిటిషనర్ బెనిఫిట్ అయిద్దా, లేకపోతే మరి అందరికీ న్యాయం జరుగుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అభ్యర్థులు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్లో కూడా అడుగుతూ ఉన్నారు. వాస్తవం నేను కూడా 2 రోజుల క్రితం ఒక వీడియో చేద్దాం అనుకున్నా, కానీ కొంచెం నేను అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులారా ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం క్లారిటీ చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ ఈ 2 రోజుల్లో నేను కూడా కొంచెం విషయం కనుక్కున్నా, కాబట్టి ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు కూడా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్, మొత్తం ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే జియో 46 అనేది ఇది పెద్ద సమస్య. ఎప్పటి నుంచో కూడా సుమారు చాలామంది కూడా అభ్యర్థులు కూడా సుమారు ఒక 14 నెలల నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు. జియో 46 క్యాన్సిల్ చేసి మా జీవితాలు బాగుపడతాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పేసి. వాస్తవానికి జియో 46 అనేది కూడా కరెక్ట్ కాదు ఇది తీసుకురావడం. ఎందుకంటే దీనివల్ల చాలామంది గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి జియో 46 అనేది తీసేయడం కరెక్టు. అయితే ఇక్కడ మనకి మొన్న కోర్టులో జరిగిన విషయాలు ఏంటంటే, ఇక్కడ జియో 46 అనేది కేవలం బెటాలియన్ సంబంధించి ఉంది. ఈ బెటాలియన్ సంబంధించిన స్టేట్ వైజ్ పోస్టులు కాబట్టి ఈ జియో 46 అనేది తీసేసి మిగతా అభ్యర్థులకి కూడా న్యాయం జరిగితే నష్టమేం లేదు, వాళ్ళకు కూడా జాబులు ఇవ్వచ్చు అనే విధంగా కోర్టులో వాదనలు జరిగినాయని చెప్పేసి కూడా మనకి కొంతమంది తెలుస్తూ ఉన్నారు, కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ మనకి ప్రచారం ఏం జరుగుతూ ఉందంటే, చాలా మంది కూడా ఇక్కడ పిటిషనర్ బెనిఫిట్ అవుతుంది, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏముండదు, ఓన్లీ కేసు వేసిన వాళ్ళకే జాబులు వచ్చే అవకాశం ఉన్నది, మరి మిగతా వాళ్ళ పరిస్థితి మరి ఏందో అర్థం కావట్లేదని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ అపోహపడతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్న అభ్యర్థులారా, ఓన్లీ అక్కడ పిటిషనర్ బెనిఫిట్ ఇస్తారని కూడా అక్కడ ఏం చెప్పలేదు కోర్టులో కూడా. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వచ్చిన వాళ్ళు, 112 వచ్చిన వాళ్ళు, 115 వచ్చిన వాళ్ళు కేసు చేసినారు. 120 మార్కులు వచ్చినోడు వాడు కేసు వేయకుండా అట్నే ఉన్నాడు. మరి ఇప్పుడు 110, 115 వచ్చిన జాబ్ ఇస్తారా? 120 వచ్చిన వాడు ఆల్రెడీ కేసు వేయలేం, మరి వన్ పరిస్థితి ఏంటి? కాబట్టి అర్థం చేసుకోండి. నాకు తెలిసి అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తుంది, కోర్టు కూడా చూస్తుంది, కోర్టు కూడా అందరికీ న్యాయం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఎవరికి అన్యాయం చేయాలని చూడదు. అయితే మరి ఇప్పుడు ఈ జియో 46 అనేది కూడా పెద్ద చిక్కుముడిలాగా ఉన్నది. ఓన్లీ పిటిషనరీ బెనిఫిట్కే ఇస్తారా, మరి లేకపోతే అందరికీ వర్తిస్తుందా, మరి లేకపోతే ఆల్రెడీ మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులని మిగతా అభ్యర్థులతో నింపుతారా, లేదంటే అన్విలింగ్ పోస్టు లాగా ఇంకేమైనా చేస్తారా, లేదంటే ఏమైనా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి మళ్ళీ వీళ్ళకి కొంచెం మళ్ళీ 46 ద్వారా నష్టమైన అభ్యర్థులకు కేవలం 0.5, 1 మార్కు 2 మార్కులతో ఉన్న అభ్యర్థులకు వీళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా అని చెప్పేసి మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఏమైనా ఇంకేమైనా చేస్తారని చెప్పేసి కూడా మనకు తెలవాలి. సరే, వాస్తవానికి అయితే ఇప్పుడు కోర్టు అయితే తీర్పు అయితే రిజర్వ్లో ఉంది. రిజర్వ్లో ఉందంటే నాకు తెలిసి మొత్తం వాదన గీదలు కూడా అయిపోయినాయి. తర్వాత ముచ్చట ఇక చూడాలి మన తర్వాత ఏం జరుగుతుందా అని చెప్పేసి మనకు తెలియదు. ఎందుకంటే కోర్టు కేసు రిజర్వ్ అయిన తర్వాత కూడా ఓన్లీ పిటిషనర్కి వస్తుందా, మరి అందరికి ఇస్తామా, లేదంటే ఆల్రెడీ నోటిఫికేషన్ మొత్తం అయిపోయింది. ఆల్రెడీ 2020లో నోటిఫికేషన్ వచ్చింది. మిగతా సంబంధించిన టీఎస్ఎస్పీ జాబ్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్లో కూడా మళ్ళీ ఈ 46 అంశాన్ని మళ్ళీ తెరపైకి తెస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఇలా కొనసాగండి, నెక్స్ట్ నోటిఫికేషన్ కానీ 46 తీసేద్దామని చెప్పేసి మళ్ళీ ఏమన్నా జడ్జిమెంట్ ఇస్తారా అని చెప్పేసి కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎటు అర్థం కాని పరిస్థితి ఉన్నది వాస్తవానికి. మరి కోర్టుల కొంతమంది పిటిషనరీ బెనిఫిట్ అవుతుందని చెప్పేసి కూడా కొంతమంది మరి ఓన్లీ కేసు వేసిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి, కేసు వేసిన వాళ్ళకి జాబులు వస్తాయని చెప్పేసి కొంతమంది ఇక్కడ మనకి అనుకుంటుర్రు. మరి అది అంటే బయటికి ప్రచారం మాత్రం జరుగుతూ ఉంది. ఓన్లీ పిటిషనరీ బెనిఫిట్ అయితే పిటిషన్ వేసిన వాళ్ళకి జాబ్ వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నాకు తెలిసి అయితే అట్లేం జరగబోచ్చు అని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే న్యాయం జరుగుతుంది, అందరూ జరుగుతుంది, లేకపోతే వేరే వాళ్ళకి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నట్టు ఇక జియో 46 అనేది మొత్తం స్టేట్ మొత్తం సంబంధించింది. జియో 46 అనేది ఇక్కడ సరే ఏదో ఒక వేరే ఏదో ఇంకేదో అంటే సరే ఒక కేవలం ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే ఆ బీసీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బీసీ వాళ్ళు మామూలుగా ఎస్సీ వాళ్ళు మిగతా వాళ్ళకి సంబంధించి వాళ్ళంటే ఓన్లీ ఆ క్యాడర్ సంబంధించి వాళ్ళ క్యాస్ట్ వరకు ఉంటుంది. కాబట్టి సరే ఆ క్యాస్ట్ వరకు ఓన్లీ వాళ్ళ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏదో ఒకటి. ఇది 46 అనేది మనం మొత్తం స్టేట్ వైజ్ కాబట్టి న్యాయం జరుగుతుంది, అందరూ జరుగుతుందని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. ఓన్లీ పిటిషనర్ బెనిఫిటే కాకుండా న్యాయం జరుగుతుంది, అందరూ జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా. ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ మరి ఫైనల్గా కోర్టు ఏం జరుగుతుందని చెప్పేసి అయితే మనకు కూడా ఏం చెప్పలేము, మనం కూడా ఎవరికి ఏం చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే చాలా మంది కూడా టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, అన్న ఏం జరుగుతుందో చెప్పండి. ఓన్లీ పిటిషనరీ బెనిఫిట్ అంటారు. మరి పిటిషనరీ బెనిఫిట్ జరుగుతుందా, లేకపోతే మళ్ళీ దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి మీరు కూడా. ఎందుకంటే ఇక్కడ పెద్ద సమస్య ఈ 46 అనేది పెద్ద చిక్కుముడిలా ఉన్నది. ఇది తెగట్లేదు, ముడిపడట్లేదు, ఎటు కాకుండా పోతా ఉంది.
సరే వాస్తవానికి అయితే మొన్న జరిగిన విషయాన్ని బట్టి అయితే విద్యాసాగర్ రావు సార్ అయితే చాలా అంటే చాలా గొప్పగా వాయించాడు. సార్ అయితే నిజంగా అసలు సూపర్ వాయించాడు. సార్ అయితే కోర్టులో కేసు అయితే మస్తు వాయించాడు. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జియో ఫార్టిక్స్ వల్ల ఎందుకు నష్టపోతున్నారు, ఎందుకు నష్టం జరుగుతుంది, ఒకవేళ జియో ఫార్టిక్స్ సవరించినా కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇవ్వచ్చు, ఫార్టిక్స్ సవరిస్తూ ఆల్రెడీ జాబ్ వచ్చిన అభ్యర్థి కూడా నష్టం చేయకుండా ఎలా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చాలా మంచిగా జీవోలు కానీ మిగతా సంబంధించిన కూడా సార్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కాబట్టి వేచి చూద్దాం ఏం చేద్దామని చెప్పేసి మనకు ఒక 10 రోజులు క్లియర్ కట్గా తెలుస్తుంది మీకు కూడా. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఎటువంటి అపోలో గురికాల్సిన అవసరం లేదు. కొంతమంది జైలు వాడడానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. సరే దాని గురించి మనకు క్లారిటీగా తెలియదు కాబట్టి దాన్ని కూడా వీడియోలో క్లారిటీగా కనుక్కొని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాబట్టి అభ్యర్థులారా సరే ఈ 46 అనేది సరే ఇప్పుడు జియో ఫార్టిక్స్ సంబంధించి అయితే మరి పిటిషనర్ బెనిఫిట్ అయిద్దా తర్వాత ముచ్చట కానీ నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ ఉండబోతా ఉంది. నాకు తెలిసి ఒక 8-9 వేల కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటాయి. కాబట్టి సరే వాటి కూడా చదువుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే ఓన్లీ 46 అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు సుమారు 15 నెలల నుంచి 16 నెలల నుంచి కష్టపడతా ఉన్నారు, తిరుగుతున్నారు. వాళ్ళు తిండి లేక నిద్ర లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మీ దాంట్లో 46 సంబంధించి చాలా మంది అభ్యర్థులు కూడా పాపం కష్టపడతా ఉన్నారు. వాళ్ళు కూడా అందరి దగ్గర తిరుగుతా ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఉన్న దగ్గరికి, ప్రతిపక్ష పార్టీ దగ్గరికి అందరి దగ్గర తిరుగుతా ఉన్నారు, చాలా కష్టపడతా ఉన్నారు. సరే ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతూనే సంతోషం, ప్రతిఫలం దక్కుతుందని చెప్పి అనుకోవాలి. సరే వాట్ ఎవర్ న్యాయం జరుగుద్దా లేదా తర్వాత కానీ సరే మొత్తానికి అయితే విషయం అయితే కొలిక్కైతే వచ్చింది. ఇక ఫైనల్ అనేది మనకు 10 రోజులు క్లియర్ కట్గా తెలిసిపోతాయి ఏందని చెప్పేసి. ఎందుకంటే మీకు కూడా ఉన్న టెన్షన్ ఎందుకు ఒకటే టెన్షన్, 46 అవుతుందా అని చెప్పి సుమారు ఒక సంవత్సరం పాటు నుంచి కూడా చాలా మంది అబ్బాయిలు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వేరే ఏం చదవకుండా కూడా వేరే ఏం ప్రైవేట్ జాబ్ కూడా చేయకుండా ఈ 46 అయితే మాకు జాబ్ వస్తుంది, కేవలం 1 మార్కుతో 2 మార్కుల దగ్గరలో ఉండలేం కాబట్టి జాబ్ వస్తుందని చెప్పించుకుంటున్నాను. అంటే కొంతమంది ఇక్కడ ఏముందంటే CD1 మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తే ఒకవేళ CD1 CD2 ప్రకారం ఇస్తారా, లేదంటే జియో ఫార్టిక్స్ అనేది మొత్తానికే సవరిస్తూ ఓన్లీ TSSPకి సవరిస్తూ ఆ విధంగా రిజల్ట్ ఇస్తారా అని చెప్పేసి కూడా మాకు క్లారిటీగా తెలియదు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు కూడా ఒకసారి. ఫైనల్ జడ్జిమెంట్ వస్తున్నాయి. ఫైనల్ జడ్జిమెంట్ అనేది అక్కడ ఏమొస్తుంది ఏం చెప్పలేము. ఇవాళ కోర్టులో పాజిటివ్ ఉన్నంత మాత్రం రేపు మళ్ళీ పాజిటివ్ ఉంటుంది లేదు. ఇవాళ కోర్టులో నెగిటివ్ ఉన్నంత మాత్రం రేపు మళ్ళీ నెగిటివ్ ఉంటుంది లేదు. అది జడ్జి మూడుని బట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా మొత్తం ఇది చిన్న సమస్య కాదు కదండి. జియో ఫార్టిక్స్ అనేది మొత్తం స్టేట్ వైజ్ సంబంధించిన సమస్య, TSLB బోర్డు సంబంధించిన సమస్య. అండ్ అలాగే జియో ఫార్టిక్స్ సవరించాలన్నా కూడా ఇక్కడ చాలా పెద్ద సమస్య ఉన్నది. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మనం అపోజిట్ చేసి తీసుకెళ్ళాలి. ప్రెసిడెంషియల్ ఆర్డర్ని రద్దు చేయడం అంటే కుదరని పని, మామూలు విషయం కాదు అది. కాకపోతే ఏం చేయొచ్చు అంటే ఒకవేళ చిన్న అధికారం ఉందంటే ఓన్లీ ప్రెసిడెంషియల్ ఆర్డర్ రద్దు చేయకుండా ఓన్లీ TSLB బోర్డులో పోలీస్ నోటిఫికేషన్లో TSSPకి 46 మినహాయిస్తున్నాం అని చెప్పేసి ఒక చిన్న జీవో తీసుకురావచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుసు. ఎందుకంటే మన RS ప్రేమ్ కుమార్ సార్ని కలిసినప్పుడు కూడా సార్ ఈ మాట చెప్పింది మనకి. ఎందుకంటే ఓన్లీ బెటాలియన్ పోస్టులకి 46 సవరిస్తూ చిన్న సప్లిమెంటరీ నోటిఫికేషన్ లాంటివి తీసుకురావచ్చు అని చెప్పేసి సార్ చెప్పింది. ఇంకో మాట కూడా ఏమన్నారంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా కూడా మళ్ళీ ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు. ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే సార్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కాదులే కానీ సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి ఎవరైతే 46 జియో 46 ద్వారా నష్టపోయినారో అభ్యర్థులు 1 మార్కుతో 2 మార్కుతో ఈ జాబ్ పోయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు కూడా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి వాళ్ళకి జాబ్లు ఇవ్వచ్చు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మొత్తానికి అయితే సుమారు 2,000 మంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దగ్గర 2,000 మంది సుమారు జియో ఫార్టిక్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అభ్యర్థులు. జియో ఫార్టిక్స్ రద్దు అవుతుంది, జియో ఫార్టిక్స్ క్యాన్సిల్ అవుతుంది, మా ఉద్యోగాలు మాకు వస్తాయి. ఎందుకంటే కోర్టులో కూడా కేసుల చుట్టూ సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు తిరుగుతున్నాం. ఒక్కొక్కరు కూడా పాపం డబ్బులు కూడా చాలా ఖర్చు పెట్టుకున్నారు. సుమారు ఒక్కొక్కరు 20,000 30,000 దాకా ఖర్చు పెట్టుకున్నారు. దగ్గర సంవత్సరం నుంచి కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంది. కానీ మొత్తానికి అయితే కొలిక్ అయితే వచ్చింది. అది మరి అవుట్ ఆర్ రైట్ ఏదైనా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే నాకు కూడా కొంతమేర అవగాహన ఉన్నది కానీ మరి అది ఫైనల్గా ఏం జరుగుతుందని నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓన్లీ పిటిషనరీ బెనిఫిట్స్ ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఊకోడు. ఎందుకంటే వాడికి ఇప్పుడు 110 వచ్చినోడు 115 వచ్చినోడు కేసు వేసి వాడు పిటిషనర్ బెనిఫిట్ ఉంది, వాడికి జాబ్ వస్తుంది 120 వచ్చిన వాడు ఎందుకు ఊకుంటాడు? వాడు కూడా వచ్చి కోర్టులో కేసేస్తాడు. అసలు ఇక్కడ పిటిషనర్ బెనిఫిట్ అనేది నాకు తెలిసి కాదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అయితే అందరికైతే లేకపోతేనేమో ఎవరికి కాకుండా ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది కాబట్టి జియో ఫార్టిక్స్ అనేది ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినాం కాబట్టి మేము ఇంతకుముందే మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసే ముందు నోటిఫికేషన్ వచ్చిన ముందే జియో ఫార్టిక్స్ అనేది సవరిస్తుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు చిన్న పోరాటం లాంటిదో క్లారిఫికేషన్ లాంటిదో ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎంత చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మరి మొత్తానికి కొట్టేయచ్చు. అంటే ఏం జరుగుతుందో ఏమని చెప్పలేము. ఎందుకంటే జడ్జి చేతిలో ఏది ఉంటుందో మీకు కూడా తెలుసు. చాలా కేసులు కూడా ఇట్టినాయి. మన లాంగ్ జంప్ సంబంధించి కానీ లాంగ్ జంప్ సంబంధించి కూడా అంతే అయింది. అంతకుముందు కూడా అసలు కరెక్ట్గా ఉన్నది ఓన్లీ కరెక్ట్ లాంగ్ జంప్ కూడా కరెక్ట్ దూకిర్రు. ఇక అయితే అందరికి న్యాయం జరుగుతుందనగా కొంతమంది
ఇక అంతా మళ్ళీ ఏదేదో అయింది. మళ్ళీ తెల్లారి కోర్టులో అంతా ఏం లేదు సార్ కరెక్ట్ దూకలే అని చెప్పేసి కొంతమంది దూకం వాళ్ళ వీడియోలు చూపించి మొత్తం అంతా నెగిటివ్ అయిపోయింది మళ్ళీ. కాబట్టి ఆలోచన చేయండి ఒక్కసారి, మీరు కూడా క్లియారిటీగా అర్థం చేసుకోండి. ఫస్ట్ నుంచి కూడా మీకు ఏం జరుగుతుంది, ఇప్పటివరకు ఏం జరుగుతుంది చెప్పేసి మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు నాకు తెలిసి మీకు కూడా ఎవరు సపరేట్గా ఏం చెప్పనవసరం లేదు, ఎందుకంటే అభ్యర్థులు మీరు కాబట్టి మీకు తెలవాలి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. ఒక లాయర్ని కలవండి, మీ త్రూ ఏ లాయర్ దగ్గర పోయిందో ఆ లాయర్ దగ్గర కలవండి, అవసరమైతే ఇంకో లాయర్ని అప్రోచ్ కాండి, మొత్తం క్లియర్ కట్గా తెలుసుకోండి అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇట్లా అవకాశం ఉంది, ఎట్లా అవకాశం ఉంది చెప్పేసి క్లియర్ కట్గా తెలుసుకోండి. లాయర్ని అప్రోచ్ కాండి. లేదంటే మీకు సంబంధించిన కేసులు కూడా మొత్తం ఉంటాయి. అది అసలు ఆ జీవో పార్టీకి ఏంది, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి మీరు కూడా ఒకసారి దాని గురించి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ సుమారు చాలా మంది పాపం నల్గొండ కానీ, సూర్యాపేట కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్ కానీ చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు పాపం వాళ్ళ జీవితాలే పోలీసు ఉద్యోగం వస్తేనే మా జీవితం అన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఈ జిల్లాలో పోలీస్ జాబ్ అంటే ఇక వాడిగా దేవుళ్ళు ఎక్కడ చూస్తారన్నమాట. ఇక ఇంకా గవర్నమెంట్ జాబ్ లేకుండా పిల్లలు పరిస్థితి కూడా ఉన్నాయి ఊళ్ళలో. మెయిన్ నల్గొండ, సూర్యాపేట అయితే మెయిన్ మామూలు కాంపిటీషన్ కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు నిర్మీద గ్రామీణ అభ్యర్థులు వాళ్ళు ఈవెంట్స్ ఎక్కువ కొట్టుకుంటారు, వాళ్ళు ఈవెంట్స్ స్కోర్ ఎక్కువ ఉంటాయి. అట్లయినా కూడా టీఎస్ఎస్పీ జాబ్ ఇచ్చు, కానీ మరి వీళ్ళు జీవ పరిచయం తీసుకొచ్చి హైదరాబాద్లో 50-60 వచ్చిన జాబ్ వస్తుంది. మన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మన మహబూబ్ నగర్ మన బిడ్డలకు మాత్రం 120 వచ్చినా 130 వచ్చిన జాబ్ రాని పరిస్థితి ఉన్నాయి. దీని అంతటికి కారణం ఎవరు? సరే వాస్తవానికి ప్రభుత్వం ఏముంటుందంటే మీరు తీసుకొచ్చిన జీవో మంచిదే, అందరికీ మంచి జరగాలని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి జీవో తీసుకొచ్చిన చెప్పేసి అంటారు. కానీ మరి ఇక్కడ హైదరాబాద్లో సుమారు 1200 పోస్టులు మిగిలిపోయినాయి. మరి ఆ పోస్టులైనా కనీసం వీళ్ళతో భర్తీ చేయండి. ఎవరైతే దగ్గరలో ఉన్నారో జీవో పార్టీస్కి కనీసం వాళ్ళతోనే భర్తీ చేయండి. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు ఆగాలంటే వాళ్ళ సర్వీస్ పోతుంది, వాళ్ళ ఏజ్ పోతుంది. ఏజ్ అయిపోయిన కూడా చాలా మంది ఉంటారు ఇప్పుడు కొంతమంది. సరే మీరు ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ 32-34 ఉంటారు, కానీ 32-34 దాటిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఆల్రెడీ జీవో పార్టీస్ల వల్ల కొంచెం నష్టపోయిన అభ్యర్థులు. కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకోండి, వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోండి. మరి నెక్స్ట్ ఆ రిజర్వ్ తీర్పు అయితే రిజర్వ్లో ఉంది, అది ఏమొస్తుందని చెప్పేసి మనకు కూడా తెలియదు. సరే మనకి పైకి అయితే ఊహాగానాలు కనిపిస్తూ ఉన్నాయి, ఓన్లీ పిటిషనర్ బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఓన్లీ పిటిషన్ వేసిన వాళ్ళకి జాబులు ఇస్తారు అని చెప్పేసి మనకు ఊహాగానాలు పైకి వినిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు తెలిసి అయితే ఓన్లీ కేసు చేసిన వాళ్ళకే జాబులు ఇస్తారు అని చెప్పేసి కూడా లేదు. లేదంటే మనం అట్లా కూడా చెప్పలేము. కొన్నిసార్లు చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2018లో కొంతమంది అభ్యర్థులు అన్విల్లింగ్ పోస్టుల ద్వారా మేము నష్టపోయినామని చెప్పేసి 134 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే వాళ్ళు కేవలం 24 మంది సుప్రీంకోర్టు పోయి కేసేస్తే 24 మందికి జాబ్ ఇచ్చింది, వాళ్ళు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. సుప్రీంకోర్టులో సుమారు ఒక్కొక్కరు అభ్యర్థి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయితే వాళ్ళు ఏం చెప్పింది సుప్రీంకోర్టు, అన్విల్లింగ్ పోస్టుల ద్వారా నింపండి, వీళ్ళ పోస్టులు వీళ్ళకి ఇచ్చేయండి. 24 మంది అభ్యర్థులు ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్నారు. కాబట్టి చెప్పలేము ఓన్లీ పిటిషన్ బెనిఫిట్ జరుగుతుందా, లేదంటే మరి జియో పార్టీస్ అనేది మొత్తం సంబంధించి స్టేట్ మొత్తం సంబంధించి టీఎస్ఎస్పీ సంబంధించి మొత్తం స్టేట్ మొత్తం సంబంధించింది. కాబట్టి చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి అందరికీ న్యాయం చేస్తుందా, మరి లేదంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది, క్లియర్ కట్గా నోటిఫికేషన్ కూడా అయిపోయింది. ఆల్రెడీ చాలా మంది ట్రైనింగ్లో ఉన్నారు. ఒక 2 months అయితే ట్రైనింగ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఆల్రెడీ మళ్ళీ అయిపోయిన దాన్ని మళ్ళీ ఎందుకు మనం తెర మీద తీసుకురావడం, అనవసరంగా జాబ్ వచ్చిన వాళ్ళని ట్రైనింగ్లో ఉండాలి, మిగతా కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి. సరే ఈ నోటిఫికేషన్కి అయితే ఇలా కానివ్వండి, నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే 46 అనేది తీసేస్తామని చెప్పి చెప్తారా అని చెప్పేసి కూడా మనకి క్లారిటీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఊహాగానే ఏమేమో వినపడుతుంది. ఎందుకంటే మరి కొంతమంది వాళ్ళు దేనికోసం లబ్ధిపోతున్నారు, కొంతమంది కూడా ఏమేమో చెప్తా ఉన్నారు. మరి అవి కూడా మనం నమ్మొచ్చో లేదో తెలియదు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నారా భయ్, కోర్టు తీర్పు అంతిమ తీర్పు అంతే. కోర్టులో ఖచ్చితంగా తీర్పు వస్తే అది అయిద్దంటే అయింది, కాదంటే కాదు. కోర్టుకు తీర్పు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అది పేపర్ ద్వారా, త్రూ సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవడో ఒకరు వీడియో చేస్తుంటే ఏదో క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు మీరు ఎటువంటి ఆందోళన చెందండి, ఎటు అపోహం చెందకండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైనా కేసు అయిన వాళ్ళు ఉంటే, మిగతా వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మీకు తెలిసిన లాయర్ ద్వారా కానీ ఇంకోళ్ళ ద్వారా కానీ త్రూ కనుక్కునే ప్రయత్నం చేయండి. ఎట్లా సార్ అవును ఇది నిజంగా పిటిషన్ బెనిఫిట్ అవుతుందా, లేకపోతే అందరికి వస్తుందా, మరి ఎట్లా మూవ్ కావాలన్నట్టు మీరు కూడా కొంచెం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ లాయర్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం కూడా యూట్యూబ్లో మనం కూడా లాయర్లం కాదు, పెద్ద హైకోర్టు జడ్జిలం కాదు, టీఎస్పీ చైర్మన్లు ఏం కాదు. మనకు కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కొంచెం తెలుసు. ఎందుకంటే కోర్టులో దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ కూడా కొంతమంది చెప్పరు, బయటికి రాదు, చెప్పనీరు కూడా కొంతమంది. కాబట్టి అర్థం చేసుకోండి, అన్ని కూడా చెప్పడం కూడా కుదరదు వీడియోలో. కాబట్టి మీరు మాత్రం సరే ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఎటువంటి అపోహలకు గురి కావద్దు. కొంచెం హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. అనవసరంగా ఏదేదో అయిపోతుంది, ఇక మాకు ఉద్యోగాలు రావేమో, ఓన్లీ పిటిషనర్ వరకు జాబ్ వస్తాయి. మరి మా పరిస్థితి ఏంటన్నా, మేము కూడా 120 వచ్చి మాకు 120 మార్కులు వచ్చినాయి, కానీ మీ కోర్టులో కేసులు అయిపోయినాం. అంత మాత్రం మరి మాకు మాత్రం జాబ్ రాదా? ఓన్లీ 100-115 వచ్చిన 110-115 వచ్చిన కోర్టులో కేసు వేసిన మరి వాడికి జాబ్ వస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి కూడా చాలా మంది టెలిగ్రామ్లో, వాట్సాప్లో కూడా నేను మొన్న నుంచి కూడా చాలా మంది మెసేజ్ పెడతా ఉన్నారు, మస్తు మంది కూడా. సరే నేను 2 రోజుల నుంచి వీడియో చేద్దాం, నేను కొంచెం బిజీగా ఉన్నా. కాబట్టి అభ్యర్థులారా నేను కూడా కోరుకునేది ఏంటంటే, అసలు మీరు చేసిన తప్పు ఏంటంటే, వాస్తవానికి కూడా 120-110 మార్కులు వచ్చారు. మరి ఒక 2,000-3,000 పోయినాక అని చెప్పేసి కేసు వేసి అయిపోతుండే మీరు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కేసు వేసినప్పుడు మీకు తెలియదా? మీకు కూడా తెలిసే ఉంటుంది.
ఏముంది మరి ఇక వస్తే అందరికి వస్తుందేమో, మరి పిటిషన్ బెనిఫిట్ ఎందుకు వస్తలే అన్నట్టు మీరు కూడా సైలెంట్గా ఉంటారు. కానీ మరి ఒకవేళ పిటిషన్ బెనిఫిట్స్ ఇస్తే మాత్రం మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుందా లేదని కూడా నాకు తెలియదు ముచ్చట. ఎందుకంటే కోర్టు కూడా ఒకవేళ పిటిషన్ బెనిఫిట్ ఇస్తే అంతవరకే ఆఫ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మీరు అటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ప్రకారం తర్వాత మీరు నెక్స్ట్ కేసు వేసినా ఏం వేసినా కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఉంటాయి, కోర్టుకి ఆర్డర్స్ ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. మీరు కూడా వాళ్ళతో పడేసి ఉంటే అయిపోయేది. సరే అలాగని ఓన్లీ ఇప్పుడు ఏకుండా మాత్రం పిటిషనర్ బెనిఫిట్కి వస్తాయని చెప్పేసి కూడా నేను చెప్పట్లేదు. పార్టీస్ అనేది మరి స్టేట్ మొత్తం సంబంధించింది కాబట్టి అందరికీ వర్తిస్తుంది అని చెప్పేసి కూడా నేను ఇప్పటికి కూడా అనుకుంటా ఉన్నా. కాబట్టి అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నేను మళ్ళొక్కసారి అవసరమైతే త్రూ లాయర్ గారు కూడా కనుక్కొని అవసరమైతే మొత్తం మళ్ళీ ఒకసారి అనుకొని మొత్తం నీట్ క్లియర్ కట్గా ఎవరెవరు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మొత్తం క్లియర్ చేస్తే అనుకునే ప్రయత్నం చేస్తా. తీర్పు అయితే ఇంకో ఒక మాట చెప్పాలి, ఇక్కడ తీర్పు అయితే రిజర్వ్డ్లో ఉంది. ఇంకా వాదనలు ప్రతివాదనలు అయితే అస్సలు జరగవు కోర్టులో. జీవోపాటికి సంబంధించి అయితే వాదనలు ప్రతివాదనలు అయితే అస్సలు జరగవు. తీర్పు అయితే రిజర్వ్లో ఉంది. 10 రోజుల తర్వాత నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు అనేవి TSLBRB బోర్డుకి వెళ్ళిపోతాయి. ఆ బోర్డుకి వెళ్ళిన నోటీసులో మరి 46 రద్దు చేస్తుర్రా, 46 ఉంచుతుండ్రా, మరి ఓన్లీ పిటిషనర్ బెనిఫిట్ వాళ్ళకి జాబ్ ఇస్తుర్రా, లేకపోతే అందరికీ కూడా 46 ద్వారా నష్టపోయి కొంచెం ఒక 1 మార్క్ 2 మార్క్తో కొంచెం అడ్డుగా ఉన్న అభ్యర్థులకి, తక్కువ కటాఫ్లో ఉన్న అభ్యర్థులకి, కటాఫ్ కొంచెం దగ్గరలో ఉన్న అభ్యర్థులకు అందరికీ మళ్ళీ సూపర్ నెంబర్ పోస్టులు సృష్టించి జాబులు ఇస్తారా అని చెప్పేసి కూడా మనం వేరు చూడాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ క్లారిటీ ఉండదు బెదర్. ఎక్కడ కూడా అంతే, కోర్టు విషయాల్లో కానీ ప్రభుత్వ విషయంలో కూడా ఎక్కడ క్లారిటీ ఉండదు. క్లారిటీ కూడా రానివ్వరు కూడా ఫస్ట్ మనకి. కాబట్టి అర్థం చేసుకోండి. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. జరిగితే ఓన్లీ పిటిషనర్ బెనిఫిట్ అంటే కూడా మేబీ అది చెప్పలేము. ఎందుకంటే అది ఓన్లీ ఒక చిన్న నోటిఫికేషన్ సంబంధించి ఓన్లీ వాళ్ళ వరకే, అంటే వాళ్ళకి జరుగుతుంది. కొంతమంది సంబంధించి నిజంగానే వాళ్ళు పోయారు అని చెప్పేసి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ లాంగ్ జంప్ తీసుకోండి. లాంగ్ జంప్లో ఒక 20 మంది 30 మంది పోయారు. అది మొత్తం సంబంధించింది కాదు. ఒక సుమారు పోయిన లాంగ్ జంప్లో కూడా సుమారు ఒక 10,000 దాకా పోయినారు. అయితే కేసు వేసినారు, కేసు గెలుస్తుందని చెప్పేసి అనుకున్నాం ఆల్రెడీ. అది అందరికి సంబంధించిన పోయిన వాళ్ళు వేస్తారు కాబట్టి పోయిన వాళ్ళ వరకు వేయాలని చెప్పేసి అంటారు. ఎగ్జాంపుల్ మరి 46 అనేది మొత్తం సంబంధించింది కదా, TSSకి సంబంధించి మొత్తం స్టేట్ వైజ్గా ఉంది, అన్ని స్టేట్లో ఉంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు 46 సంబంధించి ఇచ్చినా కూడా, ఒకవేళ 46 ఎవరు ఇచ్చినా కూడా మరి ఎంతమందికైనా జాబులు ఇస్తావు, ఎట్లా ఇస్తావు జాబు? ఎందుకంటే ఇక్కడ జిల్లాకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, క్యాస్ట్కు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, కొంతమందికి NCC ఉంటుంది, కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఎంత కట్ ఆఫ్ ఉంటుంది. కాబట్టి TSSB స్టేట్ పోస్ట్ కాబట్టి ఇట్లా ఆలోచించాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. సరే మీరు కూడా అభ్యర్థులారా ఒకసారి ఎటువంటి ఇబ్బంది పడకండి, ఎటువంటి ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండండి. జరిగేది జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను కూడా అనుకుంటా ఉన్నా. ఇప్పటితో వీడియో ముగిస్తున్నా. మళ్ళీ తర్వాత ఏమైనా అప్డేట్ ఉంటే మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను.